కేరళలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. చరిత్రలో ఈ స్థాయి ప్రకృతి బీభత్సాన్ని కేరళ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. 12 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కు పెరిగినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది కుటుంబాలు వరదల్లోనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం కేరళకు తరలించింది. రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా సహాయక చర్యల్లో ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షిస్తున్నారు. ఆగస్టు 29 వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేరళలోని అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో 35 డ్యాంల నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఇడుక్కీతో పాటు ప్రధాన డ్యాంలకు ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, చిన్న చిన్న ఊళ్లు ఇప్పటికే పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రజలను వరద సహాయక శిబిరాలకు తరలించారు. అయ్యప్ప స్వామి క్షేత్రం శబరిమలై పరిసరాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. పందడంలోని గుళ్ళు, గోపురాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. ప్రధానమంత్రి మోదీ కేరళ వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో సమావేశమై వరద పరిస్థితిని సమీక్షిస్తారు. రాత్రికి కేరళలోనే ఉండి రేపు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన 100 కోట్ల సాయంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. 8,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు రాష్ట్రం అంచనా వేస్తే మొక్కుబడిగా 100 కోట్లు ఇచ్చారంటూ కేరళ వాసులు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర సాయాన్ని పెంచాలని సీఎం పినరయి విజయన్ పీఎంను కోరే అవకాశం ఉంది. కేరళ వరదలకు మరణించిన వారి సంఖ్య 200కు చేరువైంది. ఒక్క గురువారం నాడే 100 మంది వరకు చనిపోయారంటే వరద విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సంబంధాలు తెగిపోవడంతో విధ్వంసం ఏ స్థాయిలో ఉందో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడ్డం, సమాచార సంబంధాలు లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని అనుమానిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు వారం రోజులుగా ముంపులోనే ఉన్నాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి వందల మంది ఇంటి పైకప్పులు, ఎత్తైన భవంతులపైకి ఎక్కి తలదాచుకుంటున్నారు. ఇప్పటికే వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఎప్పుడెప్పుడు వర్షం తగ్గుతుందా అని జనం ఎదురు చూస్తుంటే వాతావరణ శాఖ మాత్రం మరో 2 రోజులు ఆ అవకాశమే లేదంది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు కేరళలో సహాయక చర్యలపై కేంద్రం తీరు పట్ల కేరళ అసంతృప్తితో ఉంది.
సాయం కోరిన హెలికాప్టర్లను చాలా ఆలస్యంగా రంగంలోకి దించారని సీఎం విజయన్ ఆరోపిస్తున్నారు. కళ్లెదురుగా ఇంత నష్టం కనిపిస్తుంటే కేవలం 100 కోట్ల సాయం విడుదల చేయడంపై కేరళ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు వరదల్లో ఇంత విధ్వంసంలో కొంత కేరళ ప్రభుత్వ పాపం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థాయిలో వర్షాలు కురుస్తాయని తెలిసినా కొన్ని డ్యాంలు పూర్తిగా నిండే వరకు ఆగారు. తర్వాత ఒక్కసారిగా తెరిచారు. అలా కాకుండా కొంత జాగ్రత్త పడి ముందుగానే కొంత నీటిని వదిలి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేదంటున్నారు. ఇదమలయ రిజర్వాయర్లో అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 169 అడుగుల వరకు నీరు చేరేదాకా ఆగి ఆ తర్వాత గేట్లు తెరిచారు. బండి బైక్లు వస్తుంది ఆ ఇంట్లోకి ఎట్లా చూస్తారు. కేరళలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. చరిత్రలో ఈ స్థాయి ప్రకృతి బీభత్సాన్ని కేరళ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. మొత్తం 14 జిల్లాలుంటే 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కు పెరిగినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది కుటుంబాలు వరదల్లోనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం కేరళకు తరలించింది. రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా సహాయక చర్యల్లో ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షిస్తున్నారు. ఆగస్టు 29 వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో పరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, నిజంగా ప్రకృతి ప్రకోపం అనొచ్చు. అసలు విజువల్స్ లో చూస్తుంటేనే చాలా భయానకంగా ఉంది పరిస్థితి. ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? 1924 సంవత్సరం తర్వాత, అంటే దాదాపు 94 ఏళ్ల తర్వాత వరదమయమైపోయింది. భారీ వర్షాలు గత 12 రోజులుగా కురుస్తుండడంతో మొత్తం కేరళ వ్యాప్తంగా, అంటే దాదాపు 14 జిల్లాలకు గాను 13 జిల్లాలంతా పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా 23 బ్రిడ్జిలు కూలిపోవడంతో పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షంతో మొత్తం అంతా కూడా తమిళనాడు, కేరళ అంతా నిండిపోయింది. ఇలా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 211 చోట్ల భూమి కుంగిపోయింది. 2 లక్షల మందికి పైగా కూడా నిరాశ్రయులయ్యారు. 1000 కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నష్టాన్ని మాత్రం దాదాపు 8,316 కోట్ల రూపాయలుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సాయాన్ని కోరుతుంది. కేరళకు సాయం చేయాలని చెప్పి కూడా ఇందాక కేరళ సీఎంఓ కూడా ఒక అధికారి అనేకమైనటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో తమకు తోచినటువంటి సాయం చేయాలని, అలాగే గాడెస్ ఓన్ కంట్రీగా పిలువబడుతున్నటువంటి కేరళని ఆదుకోవాలని చెప్పి కూడా
పరిస్థితి కేరళలో నెలకొని ఉంది. దాదాపు మరో 3 రోజుల పాటు కూడా ఇంకా కేరళలో భారీ వర్షాలు కురవబోతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 180 అధికారమైనటువంటి లెక్కలు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. శిబిరాల్లో 2 లక్షల మందికి పైగా వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 24 గంటలు ఇంకా కాపాడాల్సినటువంటి వారి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కేరళలో ఉంది. 14 జిల్లాలకు గాను 13 జిల్లాలు మొత్తం అంతా నీటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా అనేక మంది ప్రభుత్వ సాయం కోసం ఆ తర్వాత కాపాడవలసినటువంటిగా కోరుతున్నటువంటి పరిస్థితి కేరళలో 80,000 హెక్టార్ల అగ్రికల్చర్ భూమి అంతా కూడా మొత్తం నీటిమయమైనటువంటి పరిస్థితి ఉంది. 180,000 మందికి పైగా రైతులు అనేకమైనటువంటి అత్యవసర సేవలకు కూడా వరుసగా వస్తున్నటువంటి నీరు వరద ప్రభావంగా మారుతున్నటువంటి నీరు కారణంగా అత్యవసర సేవలకు ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఇక చాలా చోట్ల దాదాపు కూడా కరెంటు లేకపోవడం మూలంగా చేయాల్సినటువంటి చికిత్సలు కానీ ఆ తర్వాత ఆక్సిజన్ నిల్వలు కూడా, ఎందుకంటే ఆసుపత్రిలో చాలా చోట్ల కూడా ఎవరైతే దాదాపు చాలా మంది గాయపడినటువంటి వారికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ డాక్టర్ల సేవలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక రొటీన్ గా కావాల్సినటువంటి వస్తువులు కూడా దొరకకపోవడంతో కేరళ మొత్తం అంతా కూడా ఇప్పుడు అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూ టీమ్స్ సాయం చేసుకోవాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కరెంట్ లేని మూలంగా కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరో 24 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో చిన్న పడవలు కూడా లేనటువంటి పరిస్థితి ఉండడంతో మొత్తం 13 జిల్లాలంతా కూడా, ముఖ్యంగా ఇడుక్కి ప్రాంతంలో పై డ్యాముల్లో నుంచి నీరు వస్తుండడంతో ఇడుక్కి అంతా నీరు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అంతా కూడా 26వ తారీఖు వరకు ఎలాంటి విమానాలు నడిపే ప్రసక్తి లేదని కేరళలో ఉన్నటువంటి వారంతా కూడా ఆర్థిక సాయం కోసం మానవతా దృక్పథంగా అందరూ ఆలోచించి సాయం చేయాలన్నటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడే అందిన వార్త ప్రకారం అయితే రూపాయలు కేరళకి ఆర్థిక సాయాన్ని అందించిందిగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. సో ఓవరాల్ గా చూస్తే కేరళ మొత్తం అంతా కూడా రెడ్ అలర్ట్ విధించినటువంటి 13 జిల్లాల్లో ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కూడా నీరు నిండిపోయినటువంటి దుస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యం నిరాశమైనటువంటి పరిస్థితి ఉంది. మరి కేరళని ఎలా కాపాడాలన్న దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సీఎం పినరయి విజయన్ సాయం కోరుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ తర్వాత హోంశాఖ కూడా మొత్తం అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. అయితే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కేరళ అలాగే ఆర్థిక సాయం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయల వరకు మాత్రమే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందింది. ఇంకా చాలా ఆర్థిక పరిస్థితి ఇంకా కేరళలో ఉంది. మరి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది, ప్రధానమంత్రి ఎప్పుడు కేరళని పర్యటిస్తారన్న దానికి సంబంధించి కూడా ఆయా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి. గత 9 రోజులుగా అంటే మొత్తం 12 రోజులుగా, ఎందుకంటే చిన్న వర్షంగా స్టార్ట్ అయినటువంటి ఈ వరదలు గత 9 రోజులుగా మాత్రం మొత్తం జల విధ్వంసం నెలకొన్నటువంటి పరిస్థితి కేరళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా 72 గంటల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సో కేరళ ఇంకా పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది. 1924లో వచ్చినటువంటి వరదల మూలంగా మొత్తం కేరళ అంతా కూడా అప్పుడు సమూలంగా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అదే సిచ్యువేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేరళలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి మలయాళీ కూడా భయపడుతున్నటువంటి దుస్థితి కేరళ. దినకర్, ప్రధానమంత్రి ఎప్పుడు వెళ్తారు కేరళకి? అంటే గత 48 గంటలుగా కూడా, అంటే 24 గంటలుగా కూడా మాజీ ప్రధాని వాజ్పేయి మృతికి సంబంధించినటువంటి పనుల్లో కానీ ఆ తర్వాత ఆయన పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ తదుపరి కార్యక్రమంగా కూడా కేరళను విజిట్ చేసే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించి ఉంది. అలాగే హోంశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసి అలాగే పిఎంఓకి రిపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే పిఎంఓ రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మరో 72 గంటల పాటు భారీ వర్షాలు కేరళలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ప్రధాని ఏరియల్ వ్యూ లేకపోతే ఎలాంటి షెడ్యూల్ ఉంటుందన్న దానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన కోసం కేరళ ఎదురు చూస్తుంది. అయితే ప్రధాని రాక కన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి
వాటర్ ఎక్కువగా ఆధారపడినటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ కొనసాగుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. చాలా చోట్ల మాత్రం వాగులు, వంకలు, నదులు మొత్తం అంతా కూడా భారీ స్థాయిలో క్యూసెక్కుల పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి కేరళకి ప్రస్తుతం ఆర్థిక సాయంతో పాటు ఆ తర్వాత మానవతా దృక్పథం కూడా సాయం చేయాలని కోరుతున్నారు. ఇక కేంద్రం ఇచ్చే నిధుల కన్నా ఆ తర్వాత బయట నుంచి వచ్చే సాయం రూపంలోనే ఎక్కువ కేరళ ఆశిస్తుందని కూడా. ప్రధాని టూర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం ఆయన ఒక రోజు పర్యటిస్తారా, 2 రోజులు అక్కడే ఉంటారన్న దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన పిఎంఓ మరికొద్ది గంటల్లో జారీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని మనం దినకర్, అంటే ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం 10 కోట్ల ఆర్థిక సాయాన్ని కేరళకి ప్రకటించింది. అలాగే ఇదే బాటలో ఇంకా వేరే రాష్ట్రాలు కూడా స్పందిస్తే బాగుంటుంది. ఇంకెవరైనా ముందుకు వస్తున్నారా? ఇప్పటికే తమిళనాడులోని కొద్దిమంది సినీ నటులు ఎవరు విషయాలు అయితే 10 లక్షలు కేటాయించారో 10 లక్షలు, ఆ తర్వాత వారి బ్రదర్ కార్తీక్ కూడా 25 లక్షలు కేటాయించి ప్రకటించడం జరిగింది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు ప్రకటించడం జరిగింది. కర్ణాటక এখানটা পড়ে যাবো এখানটা পড়ে যাবো విజువల్స్ చూస్తున్నాం. వరదల ధాటికి ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్స్ కూలిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. এখানটা পড়ে যাবো এখানটা পড়ে যাবো మనం విజువల్స్లో చూస్తున్నాం. కేరళలో భారీ వర్షాలు ఏ రేంజ్లో విలయం సృష్టిస్తున్నాయో ఈ విజువల్స్ మనకు అద్దం పడతాయి. 2 బిల్డింగ్స్ నిలువున కూలిపోయాయి. వర్షం అంటే సెకండ్ ఫ్లోర్కి కూడా ఆ నీరు చేరని దాదాపు 20 అడుగులకు పైగానే ఆ నీటి ఉధృతి ఉంటుందని అంచనా వేయొచ్చు. చరిత్రలో ఈ స్థాయి ప్రకృతి బీభత్సాన్ని కేరళ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. మొత్తం 14 జిల్లాలుంటే 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కు పెరిగినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది కుటుంబాలు వరదల్లోనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం కేరళకు తరలించింది. రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా సహాయక చర్యల్లో ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షిస్తున్నారు. ఆగస్టు 29 వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. এখানটা পড়ে যাবো
ಹೆಂಡಪುಡಿ ಹೋಗ್ತು ಹೆಂಡಪುಡಿ ಹೋಗ್ತು కేరళలోని అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో 35 డ్యాంల నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఇడుక్కితో పాటు ప్రధాన డ్యాంలకు ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, చిన్న చిన్న ఊళ్ళు ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రజలను వరద సహాయక శిబిరాలకు తరలించారు. అయ్యప్ప స్వామి క్షేత్రం శబరిమలై పరిసరాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. పందళంలోని గుళ్ళు, గోపురాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. ಹೆಂಡಪುಡಿ ಹೋಗ್ತು